రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలో గల ఏసీపీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలీ దాదాపు 10 నుంచి 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం మహాలింగపురం గ్రామ పరిధిలో గల ఏసీపీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలీ దాదాపు 10 నుంచి 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలో గల ఏసీపీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలీ దాదాపు 10 నుంచి 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలో గల ఏసీపీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలీ దాదాపు 4 మృతి చెందగా 10 నుంచి 15 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలో గల ఏసీపీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలీ దాదాపు 4 మృతి చెందగా 10 నుంచి 15 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ఏసీపీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలీ దాదాపు 4 మృతి చెందగా 10 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గోబిగేట్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఏసీసీ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటు చేసిన పరిస్థితి. అందులో క్రెయిన్ ఏదైతే సహాయం చేస్తున్నాం క్రెయిన్ సాయంతో మెటీరియల్ అంతా లేస్తున్న సమయంలోనే ఆ క్రెయిన్ కూలిపోయినటువంటి నేపథ్యంలోనే కార్మికులు కూడా చనిపోయినట్టు తెలుసు. 4 కార్మికులు అక్కడే చనిపోయినట్టు తెలుసు. మరికొంతమంది కార్మికులకు తీవ్రంగా గాయాలు కావడం, అట్లా మొత్తం మీద మెటీరియల్ అంతా క్రెయిన్ ఇరిగిపోవడం వల్ల ఉన్నట్టు మెటీరియల్ అంతా కూడా వాళ్ళ మీద పడడం, వాళ్ళు అక్కడ తప్పించుకోలేక పరిస్థితులు కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి అవుతుంది. మొత్తం వాళ్ళందరినీ కూడా రెస్క్యూ టీమ్ అక్కడ ఉన్న సిబ్బంది కానీ స్థానిక పోలీసు కానీ లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ మొత్తం భాగంగా వాళ్ళందరూ కూడా బయటికి తీసి హాస్పిటల్ తరలిస్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో కొంతమంది 4 చనిపోయినట్టు, కొంతమంది 3 చనిపోయినట్టు మొత్తం క్లారిటీ పోలీసు మాత్రం ఇంకా ఇవ్వలేని పరిస్థితులు అని చెప్పి పోలీసులు చెప్తారు. ఎందుకంటే అక్కడ స్పాట్ లకు వెళ్లి కొంతమంది దర్యాప్తు చేస్తున్నారు, మరికొంతమంది ఆసుపత్రికి తరలించడం జరిగింది, మరికొంతమందిని అక్కడే ఆ శిథిలాల నుంచి తొలగిస్తున్నట్టు పరిస్థితి అయితే ఉన్నాయి. మరి 4 చనిపోయినట్టు కూడా ప్రాథమిక ఉన్నటువంటి విషయాలు తేలినట్టు సమాచారం అయితే ఉన్నది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాదాపు క్రేన్ వర్క్ జరుగుతున్న సందర్భంలోనే 20 మందికి పైన కార్మికులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దాంట్లో క్రేన్ ఒక్కసారి ఆ రాడ్ సంబంధించినటువంటి స్టీల్ రాడ్ కానీ చైన్ ఏదైతే ఉందో తను దిగినటువంటి నేపథ్యంలోనే కూలిపోయింది. ఆ కూలిపోయిన సమయంలోనే ఎక్కువ దాంట్లో
లోడ్ గా ఉన్నటువంటి మెటీరియల్ ఎక్కడంలో కొద్ది మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది ఒకసారి దాంట్లో వెయిట్ ఎక్కువైపోయి నేపథ్యంలో కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. దాంట్లో చనిపోయినట్టు వారందరూ కూడా అక్కడ స్థానికంగా వాళ్ళు పనిచేసిన వాళ్ళు లేకుండా బీహార్ ప్రాంతాల నుంచి చేసిన వారు దానిపై ఆరా తీసుకున్నారు. ఎక్కడి నుంచి ప్రాంతాల నుంచి ఎప్పుడెప్పుడు పనిచేస్తారు, ఎక్కడి నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, ఎక్కడ క్రేన్ ఆపరేటర్ ప్రాబ్లం ఏంది, అక్కడ సైట్ ఇంజనీర్ ప్రాబ్లం ఏంది, అసలు కూలిపోవడం అనేది ప్రధానమైన కారణము ఏందనే దానిపైన ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ఏంటంటే దాంట్లో క్షత్రఘాతులు ఎవరైతే వాళ్ళు ఆసుపత్రి తరలించారో డెడ్ బాడీ బయటకు తీయడం జరిగింది. అతన్ని కూడా పోస్ట్ మార్టం గతము ప్రభుత్వం చివరి ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనిపైన కూడా పోలీసులు కాసేపట్టు క్లారిటీ ఇస్తామని చెప్పి పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు స్పాట్ కు డీసీపీ కూడా చివరి డీసీపీ కూడా యోగేష్ కూడా చేరుకోవడం జరిగింది. మరికొంతమంది పోలీసులు కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక నేతలు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఆ ప్రమాదం జరిగినటువంటి తీరు, ప్రమాదం ఎట్లా జరిగింది దానిపైన ఆరా తీస్తుంది. ఎందుకంటే అంత పెద్ద ఒక ఫ్యాక్టరీలో సరైనటువంటి ట్రైన్ ఎట్లా ఉండాలి, అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదు, కార్మికులకు సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా, ఆ క్రేన్ ఆపరేటర్ సంబంధించినటువంటి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందా, కంపెనీ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అన్న దానిపైన మొత్తం మీద పోలీసులు అయితే ఆరాధిస్తారు. ఏది ఏమైనా కానీ ప్రాణాలు అయితే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. కార్మిక సంఘాలు కూడా అక్కడ చేరుకుంటారు. కార్మిక సంఘాలు దాంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్ లో కార్మిక సంఘాలు కూడా వాళ్ళు కూడా సరైన డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గేష్. మాజీ మంత్రి